అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ నిహారిక, కన్సల్టెంట్ డెంటిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్స్. బ్రషింగ్ టెక్నిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్రషింగ్ టెక్నిక్స్ ఎలా బ్రష్ చేస్తే క్లీన్ పంటి మధ్య ఇరుక్కున్న పదార్థాలన్నీ క్లీన్ అవుతాయి అండ్ అలానే చిగుళ్ళకి పళ్ళకి కూడా ఏది హానికరం కాకుండా ఎలా బ్రషింగ్ టెక్నిక్ చేయాలో నేను మీకు చూపిస్తాను. నార్మల్లీ ఇలా పళ్ళు టూత్ బ్రష్ అనేది ఇలా అడ్డంగా పెట్టి బ్రష్ చేయకూడదు. యూ హ్యావ్ టు గో ఇన్ ఎ వర్టికల్ మోషన్. ఇలా స్ట్రైట్గా ఇలా స్వీప్ చేస్తూ చేయడం, లేదంటే టు అండ్ ఫ్రో పైకి కిందకి ఇలా బ్రష్ చేయడం అండ్ అలానే వెనక పళ్ళలో సర్క్యులర్ మోషన్స్ ద్వారా బ్రష్ చేయడం అండ్ అలానే ప్రతి పళ్ళు టచ్ చేయాలా బ్రషింగ్ అనేది చేయాలండి. బ్రషింగ్ హెడ్ అనేది స్ట్రైట్గా పెట్టుకొని పైన పళ్ళ సర్ఫేసెస్ మీద క్లీన్ చేసుకోవాలి. అండ్ అలానే మెయిన్గా మనం నెగ్లెక్ట్ చేసే ఏరియాస్ వచ్చి ఈ కింద పళ్ళు వెనక భాగం అనేది ఎక్కువ గార పడుతుంటాయి. సో స్ట్రైట్గా ఈ బ్రష్ అనేది స్ట్రైట్ పెట్టుకొని హెడ్ స్ట్రైట్ పెట్టుకొని ఇలా టు అండ్ ఫ్రో మోషన్ ఇచ్చుకోవాలండి. సో అలానే పైన పళ్ళు కూడా వెనక భాగం అనేది నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కరెక్ట్ అయిన టెక్నిక్స్తో మంచిగా బ్రష్ చేసుకుంటే మీకు ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. సో థ్యాంక్ యూ.